చెప్పండి సార్ ఏంటి? మీరు అట్లా గుంజకండి ఏంది సార్ మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. దేనికి గురించి అరెస్ట్ చేస్తున్నారు? మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు సార్, మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు, మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు. మేము గొడవ ఏంది? మేము మీడియా సార్, మేము గొడవ ఏంది చేయడం మొత్తం చెప్పండి. గొడవ ఏంది చేయడం మొత్తం చెప్పండి. సహకరిస్తాం మేము సహకరిస్తాం సార్, మేము సహకరిస్తాం. మేము కొట్లాడి కూడా పోతున్నాం కదా అక్కడికి, మేము కవర్ చేయడానికి పోతున్నాము కదా. ఆగండి సార్, మీరు ఆగండి. మేము కేవలం ప్రజల కోసం మాత్రమే పోతున్నాం. మేము కేవలం ప్రజలు సహకరిస్తాం సార్. దేనికో చెప్పండి సార్, దేనికో చెప్పండి సార్, మీరు దేనికో చెప్తే మేము సహకరిస్తాం. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికి అరెస్ట్ చేస్తారు? చెప్పండి. ఎక్కడ గొడవ పడతాం? మేము గొడవ పెట్టబోతున్నామా? గొడవ పెట్టబోతున్నామా? మేము గొడవ పెట్టబోతున్నామా? సార్ మేము గొడవ పెట్టకపోతున్నాం. ఇదా జర్నలిస్ట్ గురించి గిదా మీరు చేసేది ప్రజల కోసమే, మీరు ప్రజల కోసమే. రావాలి కదా మీరు. దేనికి ప్రివెంటివ్? దేనికి సార్ ప్రివెంటివ్? దేనికి ఏ గొడవ చేయకూడదు? ఏం గొడవ ఇస్తాం మేము? ఏం గొడవ ఇస్తాం? అట్లా జర్నలిస్ట్ లో పడేస్తా సార్. మీరు మీరు చేయద్దు సార్, మీరు చేయద్దు కదా. కావాలని లాగి నెట్టుకునే అవసరం మీరు సార్ చేసేది, మేము కాదు. మేము పోతున్నాం, మేము పోతున్నాం అక్కడికి. గుడిసెలు గుల్లబడుతున్నారు. భూదాన్ భూములు అవి, పేదల భూములు అవి, తెలంగాణ గవర్నమెంట్ భూములు అవి. మీరు ప్రజల కోసం జై తెలంగాణ మిత్రులారా, ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలేజ్ టీవీ కానీ, మనతోలు వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఈరెంటి 60 కానీ, ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీని అందరికీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డు కి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్ లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వాడాజీ సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు గుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది. ఈ రోజు గత వారం క్రితం మేము అక్కడికి వెళ్లి స్టోరీ చేయడం జరిగింది. ఆ స్టోరీ చేసిన 1 వీక్ తర్వాత ఈ రోజు ఉదయాన్నే 10,000 మంది నుంచి 15,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్లి జేసీబీలతోటి వేలాది మంది పేద బతుకులు కట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కూల్చివేసి వాళ్ళ జీవితాలన్నిటి కూడా రోడ్డు పాలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాలి, రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వేరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన కబ్జాదారుల ఈరోజు ఎంత దారుణంగా వేరుస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడటువంటి మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కే ఆ పేదల భూముల పైన పడి ఈరోజు అరాచకం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి. దీనిపైన అందరూ కూడా నోరు విప్పాలని చెప్పేసి కూడా ఈరోజు
ఆ ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.